టు VLSI డెవలపర్స్ యూట్యూబ్ ఛానల్. మనం ఇవాళ ఈ క్లాస్లో డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి ఏంటంటే ట్రాఫిక్ లైట్ కంట్రోల్ సిస్టమ్ యూజింగ్ ఆర్డినో యూనో బోర్డ్ అనమాట. అంటే ఇక్కడ మనం ఆర్డినో యూనో బోర్డ్ని వాడుకొని ఎల్ఈడీస్ని వాడుకొని మనం ట్రాఫిక్ లైట్ కంట్రోల్ సిస్టమ్ని డిజైన్ చేసి చూద్దాం. సో మనకి దీనికి కావాల్సిన సాఫ్ట్వేర్ వచ్చేసి ఈ ఆర్డినో IDE. ఇది మీరు డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, దీన్ని ఓపెన్ చేస్తున్నాను. అండ్ ఈ వీడియో ఎండ్లో నేను మీకు హార్డ్వేర్ కనెక్టివిటీ చేసి కూడా మీకు చూపిస్తాను. చూడండి ఒకసారి. సో ఫస్ట్ ఇక్కడ ఫైల్ అని ఉంది కదా, ఈ ఫైల్ని క్లిక్ చేసి న్యూ స్కెచ్ ఓపెన్ చేయండి. ఇక్కడ మనం ప్రోగ్రామ్ రాసే ఫైల్ ఉంటుంది కదా, దాన్ని మనం స్కెచ్ అంటాం ఇక్కడ. సో న్యూ ఓపెన్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం ఆర్డినోని టార్గెట్ చేసి రాస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం ఈ టూల్స్లోకి వచ్చేసి ఇక్కడ బోర్డ్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ ఆర్డినో AVR బోర్డ్స్లో ఆర్డినో యూనోని సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం వాడే బోర్డ్ వచ్చేసి ఆర్డినో యూనో. సో మనం ఎవ్రీ స్కెచ్, ఏ స్కెచ్ న్యూ స్కెచ్ ఓపెన్ చేసినా సరే మనకి ఇవి కనిపిస్తాయి. వాయిడ్ సెటప్ అని ఒకటి, వాయిడ్ లూప్ అని ఒకటి. ఇవి ఏంటిదంటే వాయిడ్ సెటప్లో మనం కోడ్ రాస్తే అది 1 టైం రన్ అవుతుంది. అండ్ వాయిడ్ లూప్లో మనం కోడ్ రాస్తే మనం ఆ కోడ్ అనేది మల్టిపుల్ టైమ్స్ రిపీటెడ్లీగా రన్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఆర్డినో బోర్డ్కి మీరు కనెక్షన్ ఇచ్చుకున్నారనుకోండి, ఇప్పుడు అవుట్పుట్ లైన్స్గా, అప్పుడు మీరు అది అవుట్పుట్ అనేది ఒకసారి డిఫైన్ చేసేసారు, అది వాయిడ్ సెటప్లో రాసేయాలి. అదేవిధంగా మనకేంటంటే లైట్ అనేది అది ఆన్ అవుతూ ఉండాలి, ఆఫ్ అవుతూ ఉండాలి, అట్లనే జరుగుతూ ఉండాలి. సో అది లూప్లో రాసి బెటర్, అది అట్లా రాయాలి. అట్లా ఈ ఎన్విరాన్మెంట్ మనకు ప్రొవైడ్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం వాయిడ్ సెటప్లో ఏం రాస్తున్నామంటే మనకి ఇక్కడ ఫస్ట్ పిన్ మోడ్ ఉంటుంది. పిన్ మోడ్ అనే ఒక ఫంక్షన్, అంటే మనం ఏ పిన్, మనకు ఆర్డినో బోర్డులో ఉన్న ఏ పిన్ అది అవుట్పుట్ ఇన్పుట్ అని డిఫైన్ చేసుకోవడానికి పిన్ మోడ్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. సో అది ఇక్కడ రాసిన చూడండి, పిన్ మోడ్. సో ఇక్కడ పిన్, ఇక్కడ ఇదేంటంటే క్యామల్ కేస్ని ఫాలో అవుతుంది. ఇక్కడ పిన్ మోడ్లో 2 వర్డ్స్ ఉన్నాయి, ఒకటి పిన్ ఒకటి, మోడ్ ఒకటి. సో క్యామల్ కేస్ అంటే సెకండ్ వర్డ్ వచ్చేసి క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవ్వాలి, ఇది గుర్తుంచుకోండి. పిన్ మోడ్. నేను వీటిని ఎక్కడంటే ఒకటి 12th లైన్ దగ్గర ఒకటి కనెక్ట్ చేస్తున్నాను, రెడ్ లైట్. సో 12, అది ఏంది అవుట్పుట్. ఓకేనా. నెక్స్ట్ ఇంకొకటి పిన్ మోడ్, ఇక్కడ ఆరెంజ్ లైట్, అది వచ్చేసి 11th దగ్గర నేను పెడుతున్నాను దాన్ని, అది కూడా అవుట్పుటే. సిమిలర్లీ పిన్ మోడ్, ఇది 10th అవుట్పుట్ దగ్గర, డిజిటల్ అవుట్పుట్ దగ్గర, ఇది కూడా మనకు అవుట్పుటే. ఓకే, మనం ఇప్పుడు డిక్లరేషన్ చేసేసినాం, మనం ఏ పిన్స్ అవుట్పుట్ అనేది చెప్పేసినాం. ఈ 12th పిన్ దగ్గర ఏం వాడుతున్నాం మనం, రెడ్ లైట్ అది. అదే 11th పిన్ దగ్గర ఆరెంజ్ అవైలబుల్ లేకపోతే నో ప్రాబ్లం, మనం టెస్ట్ చేసుకుంటాం కాబట్టి ఇక్కడ నేను బ్లూ వాడుతున్నాను. కరెంట్లీ నా దగ్గర ఆరెంజ్ లేదు కాబట్టి. అండ్ 10th దగ్గరకు వచ్చేసరికి గ్రీన్ వాడుతున్నాం, గ్రీన్. ఓకే, మనం ఇప్పుడు ఏ అవుట్పుట్ పిన్ దగ్గర ఏ లైట్ మనం కన్ఫర్మ్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, ఈ లూప్లో మనకు లైట్స్ ఆన్ ఆఫ్ కానికి కోడ్ రాయాలి. ఇక్కడ సెటప్లో ఏం రాసాం మనం, ఏ లైట్ ఎక్కడ పెడుతున్నాం, దేని అవుట్పుట్ ఏందనేది మనం పెట్టేసినాం అక్కడ. ఇప్పుడు ఏంది, ఆ లైట్స్ అనేవి గ్లో అవ్వాలి మనకి అండ్ ఆఫ్ అవ్వాలి. సో అది ఆన్ ఆఫ్ అవ్వడానికి కోడ్ అనేది దీనిలో రాస్తాం. ఫస్ట్ మనకి ఇనిషియల్గా ఏంటంటే ట్రాఫిక్ లైట్ సిస్టమ్ మీరు అజ్యూమ్ చేసుకోండి. ఫస్ట్ రెడ్ లైట్ ఆన్ ఉంటుంది. రెడ్ లైట్ ఆన్ తర్వాతకి అది కొద్దిసేపు ఆన్ అయిన తర్వాతకి మనకి టైమింగ్ చూపించిన తర్వాత ఏమొస్తుంది, ఆరెంజ్ ఒకేసారి ఇట్లా ఆన్ అయ్యి కొద్ది గ్యాప్లోనే మళ్ళీ గ్రీన్ ఆన్ అయిపోతుంది, ఈ రెండు ఆఫ్ అయిపోతాయి మళ్ళీ. అదేవిధంగా మళ్ళీ గ్రీన్ కొద్దిసేపు ఆన్ ఉన్న టైంలోనే మళ్ళీ ఏమవుతుంది, గ్రీన్ ఆఫ్ అయిపోయిన బట్టి మళ్ళీ ఆరెంజ్ ఆన్ అవుతుంది. అండ్ తర్వాతకి మళ్ళీ ఆరెంజ్ ఆఫ్ అయిన బట్టి మళ్ళీ రెడ్ ఆన్ అవుతుంది. సో ఇలా ఉంటుంది ట్రాఫిక్ లైట్ కంట్రోల్ సిస్టమ్ అనేది. సో దాని విధంగా మనం కోడ్ రాద్దాం ఇక్కడ. సో రెడ్ వచ్చేసి ఎక్కడ కన్నా తీసుకున్నాం, 12th దగ్గర. సో ఇక్కడ మనకు డిజిటల్ రైట్ అనే ఒక ఫంక్షన్ ఉంటుంది, డిజిటల్ రైట్. ఈ డిజిటల్ రైట్ ఫంక్షన్ని యూజ్ చేసుకొని మనం ఏంటంటే ఆ పర్టికులర్ లైట్ హైయా లో అంటే ఆన్ ఆఫ్ అనేది మనం డిసైడ్ చేస్తాం అనమాట. ఇది ఒక ఫంక్షన్, ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ ఇది ఎంబెడెడ్ C లాంగ్వేజ్లో. సో ఇక్కడ 12th పిన్ కాడ ఏమవ్వాలి మనకి, ఫస్ట్ హై అవ్వాలి. ఓకే, తర్వాతకి ఎంతసేపు హై ఉండాలి, అది ఒక రెడ్ లైట్ అనేది ఒక 5 seconds అనుకోండి. దానికి డిలే అనే ఒక ఫంక్షన్ ఉంటుంది. డిలే ఫంక్షన్లో మనం మిల్లీ సెకండ్స్లో రాసాం.
5 సెకండ్స్ కాబట్టి 5000. నెక్స్ట్ అది ఒక 5 సెకండ్స్ రెడ్ లైట్ అనేది ఆన్ అవుతుంది. తర్వాతకి ఏంటిది, అది ఆఫ్ అయిపోయిన వెంబటే మనకి ఏం రావాలి, ఆరెంజ్ రావాలి. సో దాన్ని ఇది ఆఫ్ చేయాలి మనం ఫస్ట్. ఇప్పుడు డిజిటల్ రైట్ 12 కామా ఆఫ్ అంటే లో సిగ్నల్స్ ఇస్తున్నాం మనం. హై సిగ్నల్ అంటే 5 వోల్ట్, దానికి 5 వోల్ట్ ఇస్తాం, ఇక్కడ రెసిస్టర్ కనెక్ట్ చేస్తాం కాబట్టి ఎల్ఈడి అనేది 3.3 వోల్ట్ పైన గ్లో అవుతుంది. అండ్ లో అంటే 0 వోల్ట్స్ ఇక్కడ. నెక్స్ట్ ఇది ఎప్పుడైతే రెడ్ లైట్ అనేది ఆఫ్ అయిపోతుందో మనకి ఏమవ్వాలి, ఆరెంజ్ అనేది ఆన్ అవ్వాలి. ఓకే, సో డిజిటల్ రైట్ ఆఫ్ ఆరెంజ్ ఇక్కడ కనెక్ట్ అయింది. ఆరెంజ్ అంటే ఇక్కడ మనకు బ్లూ అనమాట. 11 కామా హై, ఇది ఒక 2 సెకండ్స్ ఉండాలి, అంటే డిలే ఎంత ఆన్లో ఎంతసేపు ఉండాలి, ఇది 2 సెకండ్స్ ఉండాలి, అంటే 2000. నెక్స్ట్ ఇది కూడా ఆఫ్ అయిపోవాలి, డిజిటల్ రైట్. తర్వాతకి ఏంది, ఇది ఆఫ్ అయిపోవాలి కదా, 11 కామా లో, అంతే ఇది ఆఫ్ అయిపోయింది. నెక్స్ట్ ఇది ఆఫ్ అయిపోయిన ఎమ్మటి మనకి ఏం రావాలి, ఎమ్మటి మనకు గ్యాప్ లేకుండా ఎమ్మటి ఏమొచ్చేయాలి, మనకి గ్రీన్ లైట్ వచ్చేయాలి. డిజిటల్ రైట్ గ్రీన్ ఎక్కడ కనెక్ట్ చేసాం, 10th దగ్గర, 10 కామా హై. ఓకే, గ్రీన్ ఎంతవరకు రావాలి, ఇది ఒక 10 సెకండ్స్ రావాలి. సారీ, డిలే ఆఫ్ 10 సెకండ్స్ అంటే 10,000. తర్వాతకి ఇది కూడా ఆఫ్ అయిపోవాలి. మళ్ళీ లూప్ అనేది మళ్ళీ రిపీట్ అవుతా ఉంటే మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తుంది, మళ్ళీ రెడ్ హై అవుతుంది మళ్ళీ ఇక్కడ. టెన్ కామా లో. ఓకే, ఇదే మన కోడ్. సో దీన్ని మనం ఒకసారి కంపైల్ చేసి చూసుకుందాం. ఓకే, సక్సెస్ఫుల్లీ కంపైల్ అయిపోయింది. సో దీన్ని మనం ఆర్డినో డంప్ చేయడమే నెక్స్ట్ స్టెప్ మన దగ్గరకు వచ్చేసి. మనం ఇప్పుడు హార్డ్వేర్ కనెక్టివిటీ చూద్దాం. సో దీనికి మనకు కావాల్సిన కాంపోనెంట్స్ ఏంటంటే, ఇది ఆర్డినో యూనో బోర్డ్ అనమాట. సో ఇది ఆర్డినో యూనో బోర్డు, అండ్ మనకి రెడ్ ఎల్ఈడి అండ్ బ్లూ ఎల్ఈడి అండ్ గ్రీన్ ఎల్ఈడీస్ కావాలి, అండ్ కొన్ని కనెక్టింగ్ వైర్స్ కావాలి. ఇది వచ్చేసి USB A to B, అంటే మనం ల్యాప్టాప్కి కానీ సిస్టమ్కి కానీ కనెక్ట్ చేసి మనం ఈ ఆర్డినో బోర్డులోకి మనం పోర్ట్ డౌన్ చేస్తాం ఈ కేబుల్ తోటి. అండ్ ఇవి మనకి 100 ఓం రెసిస్టర్స్ ఇవి, అండ్ ఇది బ్రెడ్ బోర్డ్. సో ఇవి మనకు కావాల్సిన కాంపోనెంట్స్. సో నేను ఫస్ట్ ఇప్పుడు ఎల్ఈడీస్ కనెక్ట్ చేశాను. సో ఒక్కసారి ఎల్ఈడి చూడండి, రెడ్ ఎల్ఈడి తీసుకున్నాను నేను. ఇక్కడ మనకు 2 టర్మినల్స్ కనిపిస్తున్నాయి, ఒకటి షార్ట్ ఉంది, ఒకటి లాంగ్ ఉంది. సో ఈ షార్ట్ టర్మినల్ ఆర్ షార్ట్ లెగ్ అంటారు వీటిని. ఈ షార్ట్ లెగ్ వచ్చేసి మనం నెగిటివ్, అంటే దీన్ని మనం గ్రౌండ్కి కనెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇది లాంగ్ లెగ్ వచ్చేసి మనం దాన్ని సప్లైకి కనెక్ట్ చేసుకోవాలి, అంటే మనం కోడ్ ఏ పర్టికులర్ పిన్కి రాసినామో దానికి లాంగ్ లెగ్ కనెక్ట్ చేసుకోవాలి. సో చూడండి ఇక్కడ ఈ బ్రెడ్ బోర్డ్లో ఇప్పుడు ఇక్కడ నేను ఇక్కడ గ్రౌండ్ ఇక్కడ పెడుతున్నాను, అండ్ ఇక్కడికి కనెక్షన్ ఇస్తున్నాను చూడండి. గైస్ చూడండి, ఇక్కడ 3 రకాల ఎల్ఈడీస్ నేను కనెక్ట్ చేసేసాను. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రౌండ్ వచ్చేసి ఇక్కడ డిఫరెంట్ పిన్స్లో పెట్టాను, అంటే సేమ్ ట్రాక్లో పెట్టాను. ఇక్కడ కూడా పాజిటివ్ వచ్చేసి కూడా సేమ్ ట్రాక్లో పెట్టాను. అండ్ ఇప్పుడు మనం రెసిస్టర్స్ పెట్టుకుందాం. చూడండి ఇక్కడ రెసిస్టర్స్ ఇవి. సో ఇవి 100 ఓం రెసిస్టర్స్. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక దగ్గర పెడుతున్న ఒక రెసిస్టర్, అండ్ నెక్స్ట్ ఇంకో రెసిస్టర్ వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక రెసిస్టర్, అండ్
ఇది ఒక రెసిస్టర్. ఓకే, 3 రెసిస్టర్స్ కనెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు మన దగ్గర ఈ వైర్స్ ఉన్నాయి కదా, సో బ్లాక్ కలర్ వైర్ వచ్చేసి గ్రౌండ్ కనెక్ట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ గ్రౌండ్ కనెక్ట్ చేస్తున్నాను. అండ్ ఈ రెడ్ వచ్చేసి 3 ప్రోగ్రామింగ్కి ఇస్తాం. 3 ప్రోగ్రామింగ్ అవుట్పుట్ పిన్స్కి డిజిటల్ పిన్స్ ఉంటాయి ఆర్డినో బోర్డులో, వాటికి ఇస్తాం. ఇవి మనం కోడ్లో రాసిన విధంగా ఆ పిన్స్కి మనం ఇది ఇస్తాం. ఓకే, ఇట్లా గైస్. ఇప్పుడు ఈ ఆర్డినో బోర్డ్ తీసుకొని మనం కనెక్షన్స్ పెట్టుకుందాం. ఈ బ్లాక్ కలర్ వచ్చేసి చూడండి, ఇక్కడ పెడుతున్నాను. ఈ ఆర్డినో బోర్డ్లో బ్లాక్ కలర్ వచ్చేసి ఎక్కడ అంటే గ్రౌండ్కి ఇచ్చేయండి. ఇక్కడ మనకి ఇక్కడ గ్రౌండ్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఒకసారి, ఈ గ్రౌండ్కి ఇచ్చేస్తున్నా. అండ్ ఈ రెడ్ లైట్ ఉంది కదా, ఈ రెడ్ లైట్ది మనం కోడ్లో ఎక్కడ రాసాం, 12th దగ్గర రాసాం. సో 12th పిన్ దగ్గర దీనికి ఇచ్చేస్తున్నాం ఇన్పుట్. నెక్స్ట్ ఈ బ్లూ వచ్చేసి ఎక్కడ ఇచ్చాం, 10th దగ్గర రాసాం. 11th దగ్గర రాసాం. సో 11th దగ్గర ఇచ్చేస్తున్నాం. నెక్స్ట్ ఈ గ్రీన్ వచ్చేసి 10th దగ్గర రాసాం. 10th పిన్ అని రాసాం. దీనికి ప్రోగ్రామింగ్లో 10th పిన్లో ఇచ్చేసాం. చూడండి ఒకసారి, మీరు చూడండి. ఓకే, సో ఇప్పుడు మన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏంటంటే, ఈ కేబుల్ ఉంది కదా, USB A to B కేబుల్, ఈ కేబుల్ని దీనికి కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, కనెక్ట్ చేసుకొని ల్యాప్టాప్ తోటి, సో ల్యాప్టాప్కి ఇది కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఇది లైట్ ఇక్కడ చిన్న బ్లింక్ అవుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకు కనిపిస్తుంది ఆర్డినో యూనో ఆన్ COM7 అని చెప్పేసి కనిపిస్తుంది మనకి ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఏం చేసాం, ఆల్రెడీ మనం కంపైల్ చేసాం, దాన్ని మనం ఇప్పుడు అప్లోడ్ చేద్దాం. చూడండి, రెడ్ లైట్ వస్తుంది చూడండి ఇక్కడ. తర్వాతకి ఆరెంజ్ అంటే బ్లూ అనమాట ఇక్కడ. సో బ్లూ వచ్చి చూడండి, గ్రీన్ వస్తుంది. సో గ్రీన్ ఆన్ అవుతుంది. గ్రీన్ ఆఫ్ అయిన తర్వాత మళ్ళీ రెడ్ ఆన్ అవుతుంది. చూడండి, అదొక 5 seconds ఉంటుంది. తర్వాతకి బ్లూ ఒక 2 seconds, తర్వాతకి గ్రీన్ ఒక 10 seconds ఉంటుంది. మనం కోడ్లో ఎలా రాస్తే అలానే జరుగుతుంది. చూడండి, అలా. ఇది ఒక శాంపుల్ అనమాట. అంటే నార్మల్గా ట్రాఫిక్ లైట్ కంట్రోల్ సిస్టమ్ ఎలా ఉంటుందని ఇది ఒక శాంపుల్ అంతే. జస్ట్ బేసిక్ ఒక ప్రోటోటైప్ లాంటిది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఇంకా కోడ్ మాడిఫై చేసుకుంటా అంటే మనకి జనరల్గా మనకి బయట ఎలా ఉంటుంది, గ్రీన్ వచ్చిన తర్వాతకి రెడ్ వచ్చే ముందు ఆరెంజ్ కూడా ఆన్ అవుతుంది. బట్ అది నేను కోడ్లో ఇంక్లూడ్ చేయలేదు. మీరు ఇక మీ ఇష్టం చేసుకుంటా అంటే చేసుకోవచ్చు. ఇదేంటంటే మీకు ఒక శాంపుల్ లాంటిది అనమాట. సో అంత ఇంటర్ఫేసింగ్ అయిపోతుంది. కోడ్ ఎలా రాస్తారో అలా ఇది ఫంక్షనింగ్ అవుతుంది. దీన్ని ఇప్పుడు మనం ట్రాఫిక్ లైట్ కంట్రోలింగ్ అని కాదు, ఏదైనా పెట్టుకోవచ్చు ఇక్కడ. అంటే లైట్స్ ఇక డిస్కో లైట్స్ కూడా పెట్టుకోవచ్చు, డాన్సింగ్ లైట్స్ ఏదైనా వేసుకోవచ్చు. ఒక సింపుల్ ప్రోటోటైప్ అనమాట ఇది. సో దాని కోడ్ అది, ఇది హార్డ్వేర్ అవుట్పుట్.